ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు మొత్తం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కవితను తీహార్ జైలుకు పంపనున్నారు. ఇక కవిత వేసిన బెయిల్ మధ్యంతర పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 1న ఆ పిటిషన్ వేస్తామని స్పష్టం చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తర్వాత విచారిస్తామని పేర్కొంది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. మరో 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఆయన వాదించారు. ఇక కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, కేసులో ఈరోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఒకసారి 6 రోజులు, మరోసారి 3 రోజుల పాటు ఆమెను విచారించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ పిటిషన్ గడువు ముగియడంతో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే మరో 14 రోజుల పాటు తమ కస్టడీ కావాలని చెప్పని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించిన జడ్జిమెంట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరోవైపున కవిత తన కొడుకు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి బెయిల్ కావాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇరువైపులా వాదనలు విన్న జడ్జి 1వ తారీఖు ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. సో మొత్తం మీద మనం గమనిస్తే ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపున కవితను కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా విషయాలు బయటికి రావాలంటే మరో 14 రోజులు కస్టడీ కావాలని చెప్పేసి కోరటం. సో ఈ నేపథ్యంలోనే బెయిల్ కోరుతున్న నేపథ్యం ఇదంతా చూస్తామంటే దీంట్లో సూత్రధారులు పాత్రధారులు కాకుండా దీంట్లో చాలా కీలకమైన అంశాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా కవితను మరోసారి విచారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపున కేజ్రీవాల్, మరోవైపున కవిత ఇద్దరిని విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తూ ఉంది. అయితే ఈరోజు ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. అంటే కోర్టులోకి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, తీసుకెళ్తున్నప్పుడు ఇది కావాలని చెప్పేసి పెట్టిన పొలిటికల్ గేమే అని చెప్పేసి కవిత కామెంట్ చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పేసి కామెంట్ చేయడమే కాకుండా నేను దీంట్లో ఈ సందర్భంగా కవిత కామెంట్ చేసింది, నేను అప్రూవల్గా మారను అంటే దానికి చాలా పెద్ద పెద్ద అర్థాలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక నేను అప్రూవల్గా మారితే చాలామంది చరిత్ర బయటపడుతుంది. దీంట్లో ఇదే సమయంలో కామెంట్ చేస్తూ బీజేపీలో కొంతమంది చేరారు, కానీ ఎవరైతే బీజేపీలో చేరారో వాళ్ళను ఎక్స్క్యూజ్ చేశారు కేసు నుంచి అని చెప్పన్న సెన్స్లో కూడా ఆమె కొన్ని కామెంట్ చేసింది. అంటే ఎవరైతే బీజేపీలో చేరారో వాళ్ళందరూ గుట్టు కూడా రట్టు అవుతుంది నేను కనుక అప్రూవ్గా మారితే అన్న సెన్స్ ఒకటి వస్తూ ఉంది. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా బయట తిరుగుతూ ఉన్నారు. ఈ స్కామ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకవేళ కనుక నేను తిరగబడితే వాళ్ళ గుట్టు రట్టు అవుతుంది అని చెప్పన్న ఒక సెన్స్ వస్తూ ఉంది. ఇదే కాకుండా కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. అది నిజమంతవరకు తెలియదు, అబద్ధంతో తెలీదు. కవిత కేటీఆర్ తర్వాత మిగతా వాళ్ళ కేసీఆర్కి కావచ్చు, మిగతా వాళ్ళ బంధువులకు హెచ్చరిక జారీ చేసింది, నన్ను ఇమ్మీడియట్గా వెంటనే బయటకు తీసుకురండి, లేకపోతే నేను అన్ని విషయాలు బయట పెడితే మీరు కూడా జైలుకు పోతారు. అంటే తాను కనుక అప్రూవల్గా మారితే కుటుంబ సభ్యుల్లో కొంతమంది కూడా జైలు తప్పదు అన్న సెన్స్లో మాట్లాడిందా? అంటే ఒక పదానికి రకరకాల అర్థాలు మార్చుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా నేను అప్రూవల్గా మారను అని చెప్పన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా చాలా అర్థాలు వచ్చేలాగా ఉన్నాయి. ఖచ్చితంగా చాలామందికి ఇది ఒక హెచ్చరిక. నేను కడిగి ముత్యాలుగా బయటకు వస్తే ఓకే, నా మీద కేసులు లేకుండా చేస్తే ఓకే, ఒకవేళ కనుక నా మీద కేసులు ఇలాగనే కొనసాగి ఇలాగనే కనుక జ్యుడిషియల్ కస్టడీ కనుక ఉంటే మాత్రం మీ గుట్టు రొట్టు చేస్తాను, మొత్తం బయట పెడతానని చెప్పేసి అన్న ఒక తీవ్రమైన హెచ్చరికలాగా కూడా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తం మీద మరి 1వ తారీఖున మరి దీని మీద కోర్టు అంటే ఆ బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. మరి 19వ తారీఖున ఏమైతే దీన్ని దీని తీర్పును రిజర్వ్ చేశారో మరి ఆ సమయంలో మళ్ళీ తిరిగి కవితను
దీనికి సంబంధించిన కస్టడీకి ఇస్తారా లేదంటే మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీని ఉంచుతారన్న దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ కావాలని చెప్పని కోరిన నేపథ్యంలో ఈసారి కస్టడీ సమయంలో ఖచ్చితంగా దీంట్లో కేజ్రీవాల్ను కవితను ఇద్దరిని కూడా కలిపి విచారించాలని చెప్పి చూసి తెలుస్తూ ఉంది. అయితే చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. దీంట్లో కవితకు సంబంధించిన కుటుంబ సభ్యుల వ్యవహారం కూడా ఉంది. దీంట్లో అంటే ఈ డబ్బులు ఏమైతే ఉందో ఈ మొట్టమొదటిగా కేజ్రీవాల్ ఈ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడైతే ఒక దీంట్లో పాలసీ పెట్టారో, లిక్కర్ పాలసీ పెట్టారో, కొత్త పాలసీ పెట్టారో ఆ పాలసీ అనేది వీళ్ళకు అనుగుణంగా ఉండేందుకే పాలసీ తయారు చేశారు. ఆయన కూడా స్కామ్లో భాగస్తులు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తా ఉంది. కానీ ఒకవైపు మాత్రం కేజ్రీవాల్ మాత్రం ఇది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఒక పక్క చెప్తున్న పరిస్థితి. అయితే మరి ఈ కొత్త పాలసీ ఢిల్లీలో ఉన్న లిక్కర్ పాలసీ తీసుకోవడం వల్ల ప్రైవేట్ మొత్తం కూడా అంటే ప్రతి లిక్కర్ షాపు కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. దీంట్లో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. తర్వాత ఫీజులు కూడా విపరీతంగా పెంచేశారు. సో మొత్తం గమనిస్తే దీంట్లో 2,202 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఉంది ఈ విషయంలో అని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ వర్సెస్ కవిత ఇద్దరిని విచారిస్తే ఇంకా చాలామంది విషయాలు బయటపడతాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ భావిస్తూ ఉంది. ఇదే కాకుండా మనీ లాండరింగ్తో పాటు ఇక్కడ ఆమె సంపాదించిన అక్రమాస్తుల్లో కూడా చాలా వరకు బినామీల పేరు మీద ఉన్నాయి. అవి బంధువులు, స్నేహితులు, తర్వాత వాళ్ళ మేనల్లుడి పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ వ్యవహారంలో కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సెంట్రల్ బృందం ఇప్పటికే తెలంగాణలో దిగి నిజామాబాద్ కావచ్చు, ఆమె ఎమ్మెల్సీ నిజామాబాద్లో కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఎక్కడెక్కడైతే అక్రమాస్తులు ఉన్నాయో ఆయా ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తనిఖీలు చాలా చేశారు, ఇంకా చేసే అవకాశం ఉంది. దీంట్లో బినామీ ఆస్తులు కోట్లాది రూపాయలు గుర్తించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, తర్వాత ఏ రకంగా దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఏ రకంగా దాన్ని డబ్బులను మూవ్ చేశారు, ఎవరి పేరు మీద ఉన్నాయన్న అన్ని అంశాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ఖచ్చితంగా మరి ఈరోజు కవిత మాట్లాడిన మాటల్లో చాలా అర్థాలు బయటకు వస్తూ ఉన్నాయి. నేను కఠినోద్యమంలో బయటకు వస్తాను అని, తర్వాత అప్రూవల్గా మారను. ఈ రెండు విషయాలు కనుక మనం కొంచెం సీరియస్గా తీసుకుంటే నన్ను గనక కడిగిన ముత్యంలా బయటికి పంపిస్తే ఓకే, ఒకవేళ కనుక పంపించకపోతే చాలామంది జీవితాలు గుట్టు రట్టు అవుతాయి. ఖచ్చితంగా చాలామంది వ్యవహారం నా దగ్గర ఉంది, అందరి గుట్టు బయట పెడతారని చెప్పేసిన ఒక హెచ్చరిక కూడా ఆమె ఈ సందర్భంగా చేసిందని తెలుస్తూ ఉంది. మరి 1వ తారీఖున బెయిల్ వస్తుందా రాదా, మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను కస్టడీకి ఇస్తారా లేదా, ఇప్పుడు కేజ్రీవాల్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో ఆయన భాగస్వామ్యం ఎంత, ఆయన ఒకటే చెప్తాను, నేను పాలసీని క్రియేట్ చేశాను, అది కూడా క్యాబినెట్ సహాయంతో. కానీ ఆ పాలసీ అనేది ఎవరైతే కింగ్ మేకర్లుగా ఉండి ఈ పాలసీలో అంటే ఈ మద్యం పాలసీ, మద్యం అక్రమంగా దీనికి సంబంధించిన స్కామ్లు పాల్పడ్డారో వీళ్ళు చెప్పినట్లుగానే ఆయన ఈ పాలసీని తయారు చేశారు. ఆయన కూడా భాగస్వామ్యం ఉంది, కోట్లాది రూపాయల డబ్బులు ఆపుకి వెళ్ళాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిణామాల్లో 1వ తారీఖున బెయిల్ వస్తుందా రాదా, కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, కేజ్రీవాల్ దగ్గర నుంచి వచ్చే సమస్య ఎలా ఉండబోతా ఉంది, దీంట్లో కవిత బినామీలు ఎవరు, తర్వాత ఇంకా అంటే నేను అప్రూవల్గా మారను అన్న దాని వ్యవహారంలో బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ కవిత అప్రూవల్గా మారితే గుట్టు రట్టేది ఎవరిది, బీజేపీ వాళ్ళదా, కాంగ్రెస్ వాళ్ళదా, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్న సొంత వాళ్ళదా, లేకపోతే ఆపుకు సంబంధించిన పెద్ద నాయకులదా. ఖచ్చితంగా కవిత దగ్గర సమాచారం ఉంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. మరి ఈ లిక్కర్ స్కామ్ ఇటువైపు పోతా ఉంది, కవిత ఎన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది, నిజంగానే శిక్ష పడుతుందా, ఒకవేళ శిక్ష పడితే ఆమె అన్నట్టుగా ఎవరి పేరు బయటపెట్టబోతా ఉందని చెప్పి దాని మీదనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.